వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు వెన్స్డే వ్లాగ్ అన్నమాట. పునానవికి అయితే స్కూల్ లేదు ఈరోజు. వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పిందనమాట, స్ట్రైక్ అని ఏదో సంథింగ్, స్కూల్ అయితే లేదు ఈరోజు, రేపు కూడా ఉంటుందో ఉండదో డౌట్ అని చెప్పింది. సో పునానవికి ట్రేసింగ్ నేర్పిస్తాను. ట్రేసింగ్ బుక్ అయితే చెప్పించిన ఎట్లా ఎలా అనేది వేస్తూ ఉంది. ఒకటేసారి కాన్స్టెన్స్ రాదు కదా పిల్లలకి ఒకే దగ్గర కూర్చొని చేయాలంటే. సో చిన్నగా చేస్తుంది. ఇస్తా నేను, కానీ చిన్న పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది అనమాట ఒకటే. నేనైతే మార్నింగ్ నుంచి ఇల్లంతా క్లీన్ చేసేసి ఈరోజైతే పూజ చేయలేదు, లేట్గా లేచినానని చెప్పి. సో బట్టలన్నీ వాష్ చేసి పునర్నవికి నాకి టిఫిన్ ఓట్స్ చేసుకొని తిని మధ్యాహ్నానికి రైస్ కూడా చేసి పెట్టేసిన అనమాట. టమాటో చట్నీ ఉంది, వేసుకొని తినేద్దామని చెప్పి. ఇంకా బట్టలన్నీ వాష్ చేసేసి బట్టలన్నీ ఆరేసేసిన. ఇంకా బెడ్షీట్లు కూడా ఉతికేసిన అనమాట. వాషింగ్ మిషన్కి వేయలేదు. వాషింగ్ మిషన్కి వేస్తే సరిగా మురికంత పోతలేదని చెప్పి నేనే వాష్ చేసిన. పునానవి చాలా హెల్ప్ చేసింది దాంట్లో కూడా. అందుకని ఇంకా పునానవికి స్నానం చేయించి కూర్చోబెట్టిన అనమాట, ట్రేసింగ్ చేయమని చేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మార్నింగ్ 10:30 అవుతుందనమాట. అంత పని అయిపోయింది. ఇప్పుడు చిన్న పాపకైతే స్నానం చేపించి రెడీ చేసేసి పడుకోబెట్టేస్తే ఆఫ్టర్నూన్ పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నానబెట్టాలా. నానిన తర్వాత చూడాలా. చిన్న పాప అయితే స్నానం చేసి రెడీ అయిపోయి పడుకునేదానికి సిద్ధమైందనమాట. ఇప్పుడు మా పునర్నవికి అయితే సర్ప్రైజ్ అనమాట, ట్రేసింగ్ అంతా కంప్లీట్ చేసిందని. యాడిదే పైసలు ఎత్తిపెట్టు. మళ్ళీ ఏం చేస్తావు? ఎందుకుంటావు? అయితే నీకు సర్ప్రైజ్ క్యాన్సిల్ వద్దు కదా. మళ్ళా అయితే ఎత్తిపెట్టు. ఇట్లా ఇచ్చే మా అమ్మ డబ్బులు ఇచ్చే. అది గుట్టుగా ఎత్తిపెట్టాలి నాయన డబ్బులు. ఇదా? రెడీ, 1 2 3. ఏ సూపరా. నువ్వు మొత్తం బుక్ అంతా కంప్లీట్ చేస్తే నీకు ఇంకా 10 చాక్లెట్స్ ఇస్తా. దాడా యాడో తెచ్చినాలే అమ్మా. నా బిడ్డకి సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చిన. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పేది లేదా? వెల్కమ్ బంగారి. ఏమి ఈరోజు బళ్ళేంది? మీకైతే పాయసం కావాలంట. పాయసం కోసం అని చెప్పి మిల్క్ మేడ్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొని వచ్చిందనమాట. ఇప్పుడు పాయసం చేయాలని. పాయసం చేసి ఎగ్ కర్రీ అయితే చేయాలి. నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎట్లా చేస్తానో కూడా చూపిస్తాను, చూస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక పక్కన పాలు పెట్టాను అనమాట, ఇంకొక పక్క రైస్ పెట్టా. మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తారంట. సో అందుకని చెప్పి నేనైతే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటాను. పాలైతే మరిగినాక ఆఫ్ చేసేసి ఫస్ట్ ముంతమామిడిపప్పు ద్రాక్ష అయితే నెయ్యిలో వేయించుకోవాలి. ఫస్ట్ నెయ్యి అయితే వేసాను అనమాట. అది నెయ్యి పడిపోతుంది, గుమ్మునుండు. మా పునాన్నవి చూసిందంటే అన్నీ తినేస్తుంది కదా. చూపిస్తాను, లేవులే అయిపోయినాయి. కానీ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా చారు కూడా చేయాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే అదే నెయ్యితోనే సేమియా అయితే వేసేసి వేసేస్తున్నాను అనమాట. ఇట్లా అతి బిడ్డలుంటే అన్నం చేసుకోవచ్చు, అన్నీ చేసుకొని తినొచ్చు కదా. అన్నీ అక్క బిడ్డిది కదా. 1 నిమిషమని నిద్రపోతున్నావా? టైం చూడు, 2 అయిపోతుంది. ఎప్పుడు మేము మమ్మ చేసుకునేది తినేది ఎప్పుడు చెప్పు. చిన్నగాడు బుచి ప్లబుచి. 5 నిమిషాలకు ఒకసారి లేస్తుంది, వచ్చేది, ఊపేది, పోయి ఆడొక పని చేసుకొని వచ్చేది. ఇదే పని అయింది. ఆల్రెడీ పునర్నవికి పాయసం అయితే చేసి ఇచ్చేసిన అనమాట, తింటాంది.
ఇంకా ఈ పాపకి అయితే కొంచెం పాలు తాపించేసి కింద వేస్తే ఆడుకుంటుంది. ఆడుకునే టైంలో నేనైతే వంట చేయాలి ఇంకా పునర్నవికి తినిపించాలి, నేను తినాలి, మా హస్బెండ్కి రెడీగా చేసి పెట్టిండాలి. ఓ పక్క అయితే పాపనెత్తుకొని ఇంకో పక్క అయితే వంట చేయాలి. ఇందులో ఆనియన్, టమోటో, ధనియాలు అయితే వేసేసిన, దీంట్లోనే చెక్క లవంగాలు కూడా వేసేసి మిక్సీకి వేసేస్తాను అనమాట ఒకేసారి. కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను, ఈ సంత అంతా కూడా ఎత్తాలి. ఈ పాప ఒక్క నిమిషం ఉండట్లేదు, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇది మగ్గిస్తున్న చల్లగా లోపల పాపను పడుకోబెట్టేసి తర్వాత ఒక గంటకి వేయాలి. పాయసం అయితే అయిపోయింది. పాయసం ఆల్రెడీ పునర్నవి తిన్నా కూడా తింటాను అనమాట, బాగా సూపర్గా ఉంది అని చెప్పి. ఇంకా ఇదైతే చేసేస్తే ఎగ్ కర్రీ అయితే చేసేస్తే అయిపోతుంది అనమాట. నైట్కి కూడా అయితే పాయసం అయితే అయిపోయింది. పాయసం ఆల్రెడీ పునర్నవి తిన్నా కూడా తింటాను అనమాట, బాగా సూపర్గా ఉంది అని చెప్పి. ఇంకా ఇదైతే చేసేస్తే ఎగ్ కర్రీ అయితే చేసేస్తే అయిపోతుంది అనమాట. నైట్కి కూడా అయితే 1:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు పడుకునిందనమాట పిల్ల. అయితే చారుకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వేయించినవన్నీ మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకేసి పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసేయాలన్నమాట. అయితే గ్రేవీకి సరిపడే వాటర్ కూడా వేసేసాను అనమాట. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఉడకాలి. తగినంత ఉప్పు కూడా వేయాలన్నమాట. ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఎగ్స్ అయితే ఒక్కొక్కటి కొట్టేసేసిన అనమాట, అది వీడియో తీసేదానికి కుదరదు. ఇలా చేసుకుంటే సేమ్ మనం మటన్ కీమా తింటే ఎట్లుంటుందో సేమ్ అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు, చాలామంది ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే అంటే అందరికీ సరిపోతుంది అనమాట. సో నేనైతే 4 ఎగ్స్ వేసిన అనమాట. నాకు పునర్నవికి మా హస్బెండ్కి మాత్రమే కాబట్టి సరిపోతాయి. సో ఇప్పటికీ నైట్కి అందుకని 4 ఎగ్స్ వేసిన. ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.